హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రేయస్ టాకీస్. ఈరోజు ఎపిసోడ్ కొంచెం ఫన్నీ కానీ కొంచెం అయితే ఎమోషనల్గా అయితే ఉంది. అలాగే యష్మి ఎందుకు ఏడ్చింది, అలాగే పృథ్వీ ఈ వారం కూడా చీప్ అవడా, అసలు ఈ వీక్ చీప్ అయ్యేది ఎవరు, బిగ్ బాస్ పెట్టిన టాస్కుల్లో చీప్ కంటెంట్ అయ్యే టాస్క్లు అయితే పెడతారు, దాంట్లో ఎవరైతే విన్ అవుతారు ఆ టెడ్డీ బేర్ బొమ్మలో, ఇవన్నీ మనం తెలియాలంటే మణికంఠ మళ్ళీ ఎమోషనల్ అయ్యాడా, మణికంఠన హౌస్ మేట్స్ అందరూ టార్గెట్ చేస్తున్నారని నాకైతే అనిపిస్తుంది. మరి మీకేమనిపిస్తుంది కామెంట్ అయితే చేయండి. అలాగే మరిన్ని మంచి అప్డేట్స్ కోసం మనమైతే ఎపిసోడ్లోకి అయితే వెళ్ళిపోతాం. వెళ్ళే ముందు ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ముందు మరిన్ని మంచి అప్డేట్స్ అయితే ఉంచుతాను. కళ్ళలోన కళ్ళు పెట్టి చూడలేకున్నా, ఒక్క నిమిషం నిన్ను మరిచి ఉండలేకున్నా అనే సాంగ్తో అయితే బిగ్ బాస్ అయితే మంచి జోష్ వచ్చేలాగా సాంగ్ వేశారు. అందరూ కూడా సరదాగా ఎంటర్టైన్ అయ్యారు. ఇక్కడ బిగ్ బాస్ అయితే ఒక టాస్క్ ఇచ్చాడు, కలర్ కలర్ విచ్ కలర్, కలర్ కలర్ విచ్ కలర్ అనే టాస్క్. ఇది లాస్ట్ సీజన్స్లో కూడా మనం చూసాం. ఈ టాస్క్ అయితే ఇచ్చారు. ఈ టాస్క్లో ఎవరైతే ముందుగా ఆ గళ్ళలో ఫస్ట్ అయితే కలర్ వేస్తారో, బిగ్ బాస్ ఏ కలర్ చెప్తే ఆ కలర్ వేస్తారో వాళ్ళైతే విన్. ఆదిత్యవం మణికంఠ వెళ్ళారు ఫస్ట్ అయితే. ఆదిత్యవం మణికంఠ వెళ్ళినప్పుడు బిగ్ బాస్ అన్నట్టు కలర్ కలర్ బ్లాక్ కలర్ అని చెప్పారు. బ్లాక్ కలర్ అని దానికి ఆదిత్యవం గారు కూడా బ్లాక్ వేశారు. అయితే మణికంఠ ఏం చేశాడు, తన మైక్ని అయితే విసిరేశాడు అందులోకి. వీటి వల్ల బిగ్ బాస్ అయితే ఒక పనిష్మెంట్ ఇచ్చారనమాట. ఎందుకంటే మీరు అలా చేయకూడదు, మైక్ని ధరించాలి, మీరు మైక్ని అలా వేయకూడదు అని చెప్పారు. దీంట్లో ఆదిత్యవం అయితే విన్ అయ్యాడు. ఇక్కడ ఆ బిగ్ బాస్ ఏమనంటే, మీరు మణికంఠకి ఏమైనా పనిష్మెంట్ ఇస్తారా అని ఆదిత్యని అడిగితే, ఆదిత్య ఏమన్నాడంటే ఒక ఐటమ్ సాంగ్స్కి అయితే మణికంఠ డ్యాన్స్ చేస్తే చూడాలని ఉంది అని అయితే చెప్పాడు. ఇక్కడ చూడాలి, హౌస్ అంతా ఎలా ఆడతాడో మణికంఠ, ఎలా ఐటమ్ సాంగ్ డ్యాన్స్ చేస్తాడని చాలా ఇంట్రెస్టింగ్ అయితే అందరూ చూశారు. ఇక్కడ సూపర్ మచ్చి అనే సాంగ్ అయితే వేశాడు మణికంఠ, చాలా బాగా వేశాడు. ఆ సాంగ్కి బాగా చేశాడు. అలాగే నైనికను కూడా మణికంఠకి తోడైతే వెళ్ళమన్నారు బిగ్ బాస్. ఇద్దరు కలిసి అయితే ఆ పాటకైతే డ్యాన్స్ చేశారు, చాలా బాగా వేశాడు, సరదాగా నవ్వించాడు. తర్వాత నబీల్ నిఖిల్ వెళ్ళారు. నబీల్ నిఖిల్ వెళ్ళినప్పుడు మాత్రం గ్రీన్ కలర్ వేయాలి. గ్రీన్ కలర్ వేయాలన్నప్పుడు నిఖిల్ అయితే వెంటనే గడ్డి తీసి అందులో వేశాడు. నిఖిల్ వేసిన తర్వాత నబీలు ఒక గ్రీన్ కలర్ ఏదో తెచ్చి అక్కడ వేశాడు. ఇక్కడ ఎవరు విన్ అయినట్టు, పక్కన ఉన్న గడ్డి తెచ్చి వేసిన నిఖిల్ విన్ అయినట్ట. ఎక్కడి నుంచో అదేదో గ్రీన్ కలర్ ఏదో తెచ్చాడు. అప్పుడు బిగ్ బాస్ ఏమన్నాడంటే, మీరు ఏం తెచ్చారని అడిగాడు నిఖిల్ని. నేను గడ్డి తెచ్చాను బిగ్ బాస్ అని. మరి అయితే ఎవరు విన్ అయ్యారు అన్న, గ్రీన్ కలర్ గడ్డి తెచ్చానంటే ఎవరు విన్ అయ్యారంటే మీరే విన్ అయ్యారని బిగ్ బాస్ అయితే చెప్పాడు. దానికి నబీల్కి అయితే మీరు ఓడిపోయాడు కాబట్టి ఇందులో ఎవరు గెలిచారంటే నిఖిల్ గెలిచాడని చెప్పారు బిగ్ బాస్. ఇప్పుడు నబీల్ ఓడిపోయాడు కాబట్టి నబీల్కి అయితే ఒక పనిష్మెంట్ ఇవ్వమన్నాడు. ఆ పనిష్మెంట్ ఏంటంటే, మీరు పూల్లో నుంచి బకెట్లో వాటర్ నింపాలి అని చెప్పాడు. ఓకే బిగ్ బాస్ అన్నాడు నబీల్ తనదైన స్టైల్లో. కానీ అక్కడ మీరు నింపాల్సింది స్పూన్తో, బకెట్లో నీళ్ళు అందరికీ. ఇక చూడాలి మనోడి పరిస్థితి. అలా ఒక స్పూన్తో బకెట్తో పోస్తూనే ఉన్నాడు. అలా పోస్తుంటే మీరేంటి నీళ్ళు చల్లుతున్నట్టు ఉందా, కల్లాపు చల్లుతున్నట్టు ఉంది తప్ప బకెట్లో నీళ్ళు పోస్తున్నట్టు లేదని బిగ్ బాస్ మళ్ళీ పైగా కామెంటు. అలా అయిపోయింది. తర్వాత యష్మి సీత వచ్చారు. వైట్ కలర్ ఇచ్చిన తర్వాత ఇక్కడ సీత విన్ అయింది, యష్మి ఓడిపోయింది. సీత విన్ అయ్యి యష్మి ఓడిపోయింది. ఇక్కడ బిగ్ బాస్ మన వాళ్ళు ఏమన్నారంటే, మణికి ఏదైనా పనిష్మెంట్ ఇమ్మని సీత చెప్తే, ఏదైనా పనిష్మెంట్ ఇమ్మంటే నువ్వు ఎక్కువసేపు మణిని పొగుడుకుంటా మాట్లాడాలి, మధ్యలో పక్కపక్క అనాలి అని ఒక టాస్క్ అయితే చెప్పారు హౌస్ మేట్స్.
అది చేయాలంటే అది చేసింది. మణిని బాగా ఎంటర్టైన్ నవ్వించింది. నీ డ్రెస్సింగ్ స్టైల్ బాగుంటుంది, నువ్వు బాగుంటావు, నువ్వు వేసుకుని చాలా బాగుంటాయని అనుకుంటా మధ్యలో పక్క అనుకుంటా బాగా ఎంటర్టైన్ చేసింది. గేమ్ సూపర్గా ఆడతావు ఇట్లా అట్లా అని బాగా అయితే ఎంటర్టైన్ అయితే చేసింది. బిగ్ బాస్ అయితే యష్మిని అయితే చాలా బాగా చేశారని కాంప్లిమెంట్ అయితే ఇచ్చారు. నువ్వు మణికంఠ డ్యాన్స్ చేయాలి. ఇక్కడ మళ్ళీ ఇంకో పెద్ద కామెంట్, అసలే మణికంఠకని యష్మికి పచ్చగడ్డ వేస్తే బొగ్గుమంటుంది, ఇక్కడ మళ్ళీ ఇద్దరిని డ్యాన్స్ వేయమన్నాడు. ఏమని? గుండెల్ని గుచ్చి గుచ్చి చంపకే మేరహాయ్, నీ ప్రేమ కోసం నేను పిచ్చోనైపోయానే, నీ కళ్ళు పేలిపోవా చూడవే అనే సాంగ్ అయితే డ్యాన్స్ వేశారు, చాలా బాగా వేశారు. అలాగే తర్వాత పృథ్వీ ప్రేరణ వచ్చారు, బ్లూ కలర్. పృథ్వీ ప్రేరణ బ్లూ కలర్ అయితే ప్రేరణ గెలిచింది. ఇక్కడ బిగ్ బాస్ ఏమనంటే ప్రేరణ గెలిచింది కాబట్టి నువ్వు అతనికి ఒక పనిష్మెంట్, పృథ్వీకి ఒక పనిష్మెంట్ ఇమ్మని చెప్తే పృథ్వీని అమ్మాయిలాగా రెడీ చేసి గౌన్ వేసి అమ్మాయిలాగా క్లిప్పులు పెట్టి అమ్మాయిలా నడవాలి అన్నారు. ఎంత గౌన్ వేసి ఇవన్నీ పెట్టినా కూడా పృథ్వీ అయితే అమ్మాయిలాగే లేడు. అసలు ఆ అమ్మాయి యాటిట్యూడ్ లేదు, ఎట్లా పెట్టుకుని అదో రంగా నడిచాడు, నవ్వే నవ్వు. ఎంతైనా సరే అమ్మాయిలాగా చేయలేకపోయాడు. ఈ టాస్క్ అయితే అయిపోయింది. ఇందులో కాంతార టీం విన్ అయిందని అయితే బిగ్ బాస్ చెప్పాడు. మీరు కాంతార టీం విన్ అయినందున మీ ట్రీట్ స్టోర్ రూమ్లో ఉంది, తెచ్చుకోండి అన్నారు. అందరూ చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. స్టోర్ రూమ్లోకి వెళ్ళి చాక్లెట్ అయితే తెచ్చుకున్నారు, 5 స్టార్ చాక్లెట్స్ ఎంజాయ్ చేశారు. బిగ్ బాస్ సర్వైవల్ ఆఫ్ ఫిట్టెస్ట్ టెస్ట్ ఇప్పటితో ముగిసిపోయింది. ఇంకా మీకు కొన్ని ప్రయోజనాలు అయితే ఉన్నాయి అనేది చెప్పాడు బిగ్ బాస్. మీ క్లాన్లో ఒకరు చీప్ అయ్యే అవకాశం ఉందని శక్తి టీంకి అయితే చెప్పాడు. ఎందుకంటే అక్కడ అంత ఎక్కువగా వినేది శక్తియే కాబట్టి మీ క్లాన్లో ఒకరికి అవకాశం అయితే ఉంది. అంటే ఇక్కడ మొదలైంది రగులుతుంది మొగలుపోదా అని ఒక్కొక్కరు యష్మి, పృథ్వీ, ఆదిత్య ముగ్గురు కూడా డిస్కషన్ పెట్టుకున్నారు. ఎవరిని తీయాలి. నేను చాలా బాగా ఆడతాను, నేను చాలా టాలెంటెడ్, ఫస్ట్ వీక్లో నేను చీప్గా చాలా బాగా చేశాను, అందరిని బాగా నడిపించాను, నాకు ఎక్స్పీరియన్స్ ఉంది, వెజిటబుల్స్ రేషన్ తేవడంలో కూడా నాకు ఎక్స్పీరియన్స్ ఉంది, దీనివల్ల నేను బాగా ఆడతాను కాబట్టి నాకు కావాలని నిఖిల్తో చెప్తుంది. ఆదిత్య నేను దీనికోసం వచ్చాను, పృథ్వీ కూడా చీప్ అవ్వాలని చాలా ఇంట్రెస్ట్ ఉంది, నాకు కూడా ఇది చెయ్యాలని చీప్ అవ్వాలని నాకు కూడా ఇంట్రెస్ట్ ఉంది, అందుకని నాకున్న ప్లస్లో ఏంటి అనేది ఆయన ముందైతే చెప్పాడు. పృథ్వీని అయితే టార్గెట్ చేసింది యష్మి, నువ్వు బాగా అగ్రెసివ్ అవుతావు, దీనివల్ల నీకైతే చీప్ అయ్యే అవకాశం అయితే లేదు, నువ్వు రేషన్ తేలేవు, అందరినీ అయితే ఒక ఇదిగా నడిపించలేవు, నువ్వు వేస్ట్ అన్న టైప్లో మాట్లాడింది అనమాట. అది నాకే ఇవ్వాలి అన్న టైప్లో యష్మి అయితే మాట్లాడిన. పాపం కళ్ళ నీళ్ళు అయితే పెట్టుకున్నాడు పృథ్వీ. ఎన్ని రోజులు నిఖిల్తో ఉన్నాడు కదా, నిఖిల్ క్లియర్గా నేను పృథ్వీకి ఇస్తానని చెప్పొచ్చు కదా, అక్కడ నేను కొత్త వాళ్ళకి ఇస్తా ఇదే పాట పాడుతున్నాడు తప్ప ఆ కళ్ళ నీళ్ళు పెట్టుకుంటే నాకు చాలా బాధ అనిపించింది. మరి మీకేమనిపిస్తుంది కామెంట్ చేయండి. ఎంత అగ్రెసివ్గా ఉండే పృథ్వీ చాలా తగ్గాడు, కంట్రోల్లో ఉన్నాడని నాకైతే అనిపిస్తుంది. మరి ముందు ఏం చేస్తాడో తెలియదు, కానీ ఇతను ఆ టాస్క్ అయితే చీప్ అయ్యే కంటెంటర్ కోసం అయితే తను కూడా రేస్లో నిలబడ్డాడు. ఇలా ముగ్గురు కూడా వాళ్ళ యొక్క ప్లస్లన్నీ చెప్పారు. నేను చీప్ అయితే ఎలా ఉండగలను, ఎలా చేయగలను అని అయితే ముగ్గురు అయితే చెప్పారు. తర్వాత సూపర్ మార్కెట్కి వెళ్ళి ఏమైతే బాగా తీసుకొస్తుందంట. మరి మిగిలిన వాళ్ళకి ఎక్స్పీరియన్స్ లేదు, ఎక్స్పీరియన్స్ ఎలా వస్తుంది, ఇస్తేనే వచ్చేది. ఈమె ఫస్ట్ ఏ ఎక్స్పీరియన్స్ చేసింది, అంత సూపర్గా ఆడేసిందా. ఆ తర్వాత అంత డిస్కషన్ అయ్యాక పృథ్వీ ఇక్కడ ఒక మాట అన్నాడు యష్మిని, నువ్వు చీప్ అయితే ఇల్లు ప్రశాంతంగా ఉండదు. ఫస్ట్ వీక్ చూసాం కదా, సీత చీప్ అయింది కాబట్టి ఈ హౌస్ అలా ఉంది, అదే నువ్వు గనక చీప్ అయితే ఈ హౌస్ ఈ విధంగా ఉండదని అయితే అస్సలు భలే చెప్పాడండి. నిజంగానే ఆమెకి ఏంటంటే అంతా నాకే తెలుసు, నాదే మరో సోని అనమాట, నాకే తెలుసు, నేనే తెలివైన దాన్ని, మిగిలిన వాళ్ళకందరూ ఏమీ తెలియదు, నేనే బాగా ఆడతాను, నేనే అన్నిటిలోని ఉంటాను అనే ఒక యాటిట్యూడ్తో అయితే యష్మి ఉంది. బాగా చెప్పాడు. దానికైతే యష్మి అయితే ఏడ్చేసింది. అయితే ఒకరు మైనస్లో ఒకరు నువ్వేలాగానే అయితే ఒకరు మైనస్లో అయితే ఒకరు చెప్పుకున్నారు, నువ్వు బ్యాడ్ ప్లేయర్ అని ఇలాంటి రకరకాల మాటలు ఆడుకున్నారు. నువ్వు స్పెల్లింగ్ గేమ్ ఓడిపోయావు అనేది పృథ్వీ తిట్టాడు.
ఇట్లా అంతా అయిపోయిన తర్వాత పృథ్వీగా ఆదిత్య మాట్లాడారు. ఇవన్నీ అయిపోయిన తర్వాత పృథ్వీ, నిఖిల్, యష్మి డిస్కషన్ పెట్టారు. యష్మి ఏడుస్తుంది అనమాట. ఇలాగ మరి నువ్వు తను తిట్టాడు అని యష్మి ఏడుస్తుంది. మరి పృథ్వీని కూడా అనరాని మాట్లాడగా నేను యష్మిని అయితే నిఖిల్ హక్ చేసుకుని ఓదారుస్తున్నాడు. మరి పృథ్వీ తనతో పాటు ఎన్నాళ్ళ నుంచి ఉన్నాడు, పృథ్వీకి ఇస్తాను, పృథ్వీ బాగా ఆడతాడు, నేర్చుకున్నాడు కదా అని ఎందుకు చెప్పలేకపోయాడు నిఖిల్? కొత్త వాళ్ళకి అంటా ఉన్నాడు. మళ్ళీ ఇక్కడికి వెళ్ళి పృథ్వీకి వెళ్ళారే, అది బాగా ఏడుస్తుందిరా, వచ్చి ఓదార్చు, ఎందుకంటే తన ఫ్రెండ్, నీకు ఫ్రెండ్ కదా, ఎంతైనా నా ఫ్రెండ్ కదా అని ఏడుస్తుంది అని చెప్తున్నాడు. మరి ఇక్కడైతే నాకు ఈ లాజిక్ అయితే నాకైతే అర్థం కాలేదు. మళ్ళీ పృథ్వీ వచ్చి యష్మిని అయితే హక్ చేసుకుని అసలు భలే ఏడ్చేశాడండి. అసలు అంత అగ్రెసివ్గా ఉండే అబ్బాయి బాగా ఏడ్చేశాడు. అంటే తనని ఎవరో గుర్తించట్లేదా అనిపిస్తుంది నాకు. ఎందుకంటే తనలో ఉన్న అగ్రెసివ్ వల్ల తను పక్క పెడుతున్నారు అనిపిస్తుంది. 5 వీక్స్ అయ్యాక కూడా తను ఇంకా మిగిలిన చూసి నేర్చుకుంటాడు కదా, అసలు ఒక ఛాన్స్ ఇస్తేనేగా అది ఏంటన్నది తెలుస్తుంది. అలా బాధపడ్డాడు. ఇక్కడ నైనిక పృథ్వీ ఏడుస్తున్నాడు చూడండి, పృథ్వీ ఏడుస్తున్నాడు చూడండి, ఓ మై గాడ్ పృథ్వీ ఏడుస్తున్నాడు, ఏంటి అసలు ఎందుకు ఏడుస్తున్నాడు అని అంతా వచ్చి మళ్ళీ డిస్కషన్ పెట్టారు, నవ్వించారు కాసేపు. అందరూ కాంతార క్లాన్ వాళ్ళు కూడా వచ్చి పృథ్వీ ఎందుకు ఏడుస్తున్నాడు అని అసలు డిస్కషన్ పెట్టి కొద్దిసేపు అయితే నవ్వించారు. ఇక్కడ బిగ్ బాస్ మీ నిర్ణయాన్ని చెప్పమని శక్తి టీం యొక్క చీఫ్ని నిఖిల్ని అడిగారు. అప్పుడు నిఖిల్ ఏం చెప్పాడు, నేను పృథ్వీకి ఇద్దాం అనుకున్నాను బిగ్ బాస్ కంటెండర్షిప్ అని చెప్పేశాడు. ఇక్కడ 3 క్లాన్లు ఉన్నాయి. ఫస్ట్ అయితే 3 క్లాన్లు, తర్వాత అవి 2గా అయ్యి ఇప్పుడు మళ్ళీ 1గా కాబోతుంది. ఈ క్లాన్ మొత్తం 1 అవ్వబోతుంది ఇప్పుడు. ఎందుకంటే వచ్చేది పెద్ద తుఫాన్ వస్తుంది. ఆ తుఫాన్లో వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ 8 మంది వస్తారు. ఆ 8 మంది వస్తున్నప్పుడు వాళ్ళదంతా ఒక క్లాన్, మీది ఒక క్లాన్. ఇప్పుడు మీరందరూ కలిసి కట్టుగా మీ క్లాన్ మీరు కాపాడుకోవాలి అని ఒకటే చీప్. ఇప్పుడు ఇక్కడ బాగా మాట్లాడేవాళ్ళు, దేన్నైనా పోరాడే శక్తి ఉన్నవాళ్ళు, ప్రతిదాన్ని కూడా లీడర్గా ఉండాలి. అటువంటి వ్యక్తి మాత్రమే ఉండాలి. ఏదైనా ఆపాలి, వైల్డ్ కార్డ్ని ఆపాలన్నా, వాళ్ళ యొక్క పోటీని తట్టుకోవాలన్నా సరైన వాళ్ళు, భయం లేకుండా నిర్భయంగా మాట్లాడేవాళ్ళు ఉండాలి అని బిగ్ బాస్ అయితే చెప్పాడు. దానికి ఒక టాస్క్ అయితే పెట్టాడు, హ్యాపీ పప్పీ టాస్క్. హ్యాపీ పప్పీ టాస్క్ లాస్ట్ సీజన్లో కూడా జరిగింది. పప్పీస్ హ్యాపీగా ఉంచాలి. హ్యాపీగా పప్పీస్ ఉంచాలంటే పప్పీ సౌండ్ వచ్చినప్పుడల్లా పప్పీని పార్కు నుండి తీసుకురావాలంట. పప్పీ సౌండ్ ఎప్పుడైతే వస్తుందో ఆ పప్పీని పార్కు నుండి తీసుకొచ్చి హౌస్లో తీసుకెళ్ళాలి. అంటే పప్పీని హ్యాపీస్గా ఉంచాలని. పప్పీ పేరున్న సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నెక్స్ట్ లాస్ట్లో పట్టుకుని తీసుకొచ్చిన ఎవరి పేరైతే తీసుకొస్తారో వాళ్ళు పట్టుకొచ్చిన వీళ్ళిద్దరూ కూడా లీస్ట్లో ఉంటారు. వీళ్ళిద్దరిలోంచి ఎవరిని తీసేయాలి, ఎవరిని ఉంచాలి, డేంజర్ జోన్లో ఉంటారన్నమాట వీళ్ళిద్దరు. ఇందులో తీసుకొచ్చిన పేరున్న వాళ్ళు ఇద్దరు కూడా నిలబడాలి. అందులో ఎవరు కరెక్ట్ ఏంటో అన్నది అక్కడ ఉన్న సంచాలక్ చెప్తారు. ఒక రౌండ్ అయ్యాక ఓడిపోయిన వాళ్ళు మళ్ళీ తర్వాత రౌండ్కి సంచాలక్. ఇలా పృథ్వీని అయితే ఫస్ట్ సంచాలక్గా చేశారు. ఎందుకంటే ఆల్రెడీ కంటెండర్షిప్ పృథ్వీకి ఉంది కాబట్టి. ఫస్ట్ యష్మి వచ్చింది, పప్పీని తీసుకుని, మణికంఠ పప్పీని తీసుకుని వచ్చింది. ఇద్దరు కలిసి నిలబడ్డారు. నిలబడ్డప్పుడు తన పాజిటివ్స్ చెప్పింది, నేను ఇలా చేయగలను అలా చేయగలను అని. మణికంఠ కూడా చెప్పాడు, నాకు ఇలా చీప్ అవ్వాలని ఉంది, చాలా కాలం నుంచి ఆశగా ఉంది, ఇలా ఆయనన్నీ చెప్పాడు. ఇక్కడ యష్మి అయితే బాగా టార్గెట్ చేస్తుంది మణికంఠనే డిపెండ్ చేసుకున్నాడు. విన్ అయితేనే గేమ్స్లో ఆడితేనే గెలిస్తేనే చీపా, ఇంకా మిగిలిన వాళ్ళు చీప్ అవరా? వాళ్ళకి ఇంకా అన్ని క్వాలిటీస్ ఉండాలి కదా. లూజ్ అయినంత మాత్రం నేను ఓడిపోయినట్టు కాదు. నేను అన్నిట్లోని 100% ఇచ్చాను. ప్రతి దాంట్లో కూడా నేను పార్టిసిపేట్ చేశాను. ఇది కాదు అది కాదు, నేను గివ్ అప్ అయితే ఇవ్వలేదు. మరి నువ్వు ఓడిపోయావుగా, మరి నువ్వెందుకు అని ఆల్రెడీ ఒకసారి చేసావుగా అని అయితే మణికంఠ గట్టిగానే డిపెండ్ చేసుకున్నాడు. యష్మి ఏమంటుందంటే, ఒకసారి అయిపోతే ఇవ్వరా, ఒకసారి చీప్ అయితే ఇవ్వరా, నేను చాలా బాగా చేశాను, క్లాన్ బాగా నడిపించాను అని అయితే కొంచెం గొప్పలైతే చెప్పింది. యష్మి మణికంఠను బాగా టార్గెట్ చేస్తుంది. ఒక వేస్ట్ మెటీరియల్ అన్న టైప్లో మాట్లాడుతుంది. మణికంఠ ఆ విషయంలో అబ్బా
యష్మికి మణికంఠకి అంత పెద్ద బాండింగ్ ఏమి లేదు కదా, ఏదో ఒక్కసారి హక్ చేసుకున్న పాపానికి దాన్ని పట్టుకొని పెద్ద శత్రువుగా చూస్తుంది. అవసరం ఎవరిని హక్ చేసుకోలేదు, మణికంఠ ఒక్కడే ఆ మీద పడిపోయి హక్ చేసుకున్నాడు అన్న ఫీలింగ్తో మాట్లాడుతుంది. ఇదైతే నాకు నచ్చలేదు. నేను 100% ఇచ్చాను అన్నాడు, కానీ పృథ్వీ అయితే యష్మిని ఉంచాడు, మణికంఠనే తీసేశాడు. తర్వాత రౌండ్కి మణికంఠ సంచాలక్. థర్డ్ రౌండ్ ప్రేరణ విష్ణు వచ్చారు. విష్ణుప్రియ చెప్పిన రీజన్స్ చెప్పింది. తర్వాత ప్రేరణ అయితే తన రీజన్స్ అయితే చెప్పింది. అలా ప్రేరణ సెలెక్ట్ అయింది. తర్వాత ఫోర్త్ రౌండ్లో నైనిక సీతలో ఎక్కడైతే నైనికకి ఇచ్చింది, ప్రేరణ అయితే నైనికకి ఇచ్చింది. తర్వాత మణి ఏడుస్తున్నాడు, యష్మి ఓదారుస్తుంది. ఇక్కడ యష్మి డబల్ గేమ్ అయితే ఆడుతుందని నాకైతే అనిపిస్తుంది. ఇష్టం వచ్చినట్టు మాటలు అయితే అనేస్తుంది, తర్వాత వచ్చి మళ్ళీ ఓదారుస్తుంది అనమాట. అంటే మరి కెమెరా యాంగిల్ కోసం ఓదారుస్తుందో, జనాలు ఏమైనా ఓట్లు వేస్తారని ఓదారుస్తుందో నాకైతే తెలియదు. సీత కూడా వచ్చింది, ఇది గేమ్ రా తీసుకోవాలని అందరూ కలిసి ఓదారుస్తున్నారు. కానీ తనని బాగా ట్రిగ్గర్ చేసేస్తున్నారు. ట్రిగ్గర్ చేసి ఒక్కసారి తర్వాత వచ్చి మళ్ళీ బుజ్జగిస్తున్నారు. అతను నేచర్ తెలిసి కూడా వీళ్ళందరూ కూడా ఆ విధంగా చేయడం నాకైతే కరెక్ట్ కాదని అనిపిస్తుంది. మరి మీకేమనిపిస్తుంది యాజ్ ఆడియన్స్గా?